రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాలు ప్రారంభించి ప్రజల దాహార్తి తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నేడు లయన్స్ క్లబ్ ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎండ తీవ్రత గతం కంటే పెరిగే అవకాశం ఉందని, అందుకోసమే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభించామని, ఇంకా మరికొన్ని చలివేంద్రాలు ప్రారంభించి ఈ వేసవిలో ప్రజలకు దాహార్తి తీర్చాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఈ సందర్భంగా ఉపాస్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే దామచర్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, ఉపాస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చావ్లా, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ పోతూరి శ్రీనివాసరావు, డాక్టర్ పవన్, డాక్టర్ సాధ్విత, డాక్టర్ రాధా, డాక్టర్ ఎం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రానండి సరిపోలేదా అది అందరికీ నమస్కారాలు. ఈరోజు మన చెస్ సెంటర్లో మన లయన్స్ క్లబ్ ఉపాస్ వాళ్ళ ఆధ్వర్యంలో మన చలివేంద్రాన్ని ఒకటి ఓపెన్ చేసుకోవడం కుదిరింది. అదేవిధంగా ఈరోజు ఎండలు పెరిగిపోయినాయి. ఎక్కడికక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా, డిహైడ్రేషన్ రాకుండా ఎక్కడంటే అక్కడ ఇట్లాంటి చలివేంద్రాలు ఉండటం వల్ల వాళ్ళు చల్లని మజ్జిగ, అదేవిధంగా వాటర్ తాగడానికి అనుకూలంగా ఈరోజు ఉపాస్ హాస్పిటల్ వాళ్ళు, మన డాక్టర్స్, మన వాళ్ళంతా కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో నీటిని బట్టి ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా, ఎక్కువ రద్దీ ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో దాని అన్నీ కూడా చలివేంద్రాలు కానీ ఇట్లా మజ్జిగీయటం కానీ ఇంకా కూడా నెక్స్ట్ మంత్కి అయితే 50కి పోయేటట్టు ఉంది. ఇప్పుడు 42-43 ఉంది టెంపరేచరు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ లిక్విడ్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా మన డాక్టర్స్ అందరికి కూడా ఉపాస్ వాళ్ళు ఇదివరకు కూడా అన్ని సేవలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన బసవతారక హాస్పిటల్ క్యాన్సర్ వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టి ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. దానికి కూడా మేము వెళ్ళున్నాం. కాబట్టి ఇలాంటి మంచి సొసైటీలో ఉపయోగపడే కార్యక్రమాలు మంచి కూడా డాక్టర్స్ అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా కూడా దీన్ని అందరూ కూడా వాడుకునే విధంగా చేసుకోండి అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మనం స్థానిక చర్చి సెంటర్లో చలివేంద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ డీజేఆర్ ట్రస్ట్ తరఫున ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం, ఆ స్ఫూర్తితోనే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తన వంతుగా ఈ చలివేంద్ర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నామండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది మన ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 46.6 డిగ్రీలుగా నమోదైంది. ఈ సంవత్సరం ఇంకొక డిగ్రీ పెరిగే అవకాశం కూడా ఉంది. కొప్పరపాడు మండలంలో 2 రోజుల క్రితం కూడా 42.8గా రికార్డ్ అయింది. సో డీహైడ్రేషన్ పేషెంట్స్ కూడా మన హాస్పిటల్కి రావడం, దీనికి నివారణ చర్యగా చలివేంద్రం ఏర్పాటు చేయడం, అలాగే ఓఆర్ఎస్ వాటర్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద కూడా మన అవగాహన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఓఆర్ఎస్ చేసుకునే విధానం తెలియక చాలామంది 100,000 ఖర్చు పెడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. 1 లీటర్ నీళ్లు కాచి చల్లార్చిన నీళ్లలో మనం 6 స్పూన్స్ షుగరు, టీ స్పూన్స్, అలాగే ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం తయారు చేసుకుంటే సుమారు 5 గ్లాసులు వాటర్ వస్తుంది. ఎవరైనా రోజు 1 గంట నుంచి 2 గంటలు మధ్యాహ్నం తిరిగేవాళ్ళు కంపల్సరీగా ఈ లీటర్ ఓఆర్ఎస్ తాగాలని మా హాస్పిటల్ తరఫున మేము ప్రమోట్ చేస్తున్నాం.
దీని ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి, మరియు 316H లైన్స్ గవర్నర్ చందోల్ హరిప్రసాద్ గారికి మా ధన్యవాదాలండి. సో అలాగే ఈ ఇయరు ఎల్నినో ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేది నిపుణులు మరియు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. సో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భూతాపం, సో సర్ఫేస్ టెంపరేచరు 2 to 3 degrees ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది రెగ్యులర్ కన్నా. సో దీని ఇంపాక్ట్ వల్ల మనకు రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎస్పెషలీ డీహైడ్రేషను మరియు సీజనల్ డయేరియాస్. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.